హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఉప్మాతో గారెలండి. సో ఉప్మాతో గారెలు చాలామంది ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ స్పెషల్ ఐటమ్ అన్నట్టు. చాలా చాలా రుచిగా చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ 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 చేసుకొని తింటారు, అంత టేస్ట్ అయితే వచ్చిందండి. సో చాలామంది ఉప్మా లైక్ చేయని వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ షేర్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ వచ్చేసి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఈ 3 ఆనియన్స్ అనేది చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. సో నేను ఇక్కడ వచ్చేసి 3 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నాను. ఈ 3 పచ్చిమిర్చీస్ అనేది చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఈ కరివేపాకును నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లో వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులో ఓన్లీ జీలకర్ర యాడ్ చేసుకోవాలి, ఆవాలు అయితే యాడ్ చేయకూడదు. సో జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఈ 3 అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. సో ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఉప్మా రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. మీకైతే ఎన్ని గారెలు కావాలి అనే క్వాంటిటీతో మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను, ఉప్మా రవ్వ అనేది. సో ఒకవేళ మీకు అనేది ఎక్కువ కావాలి, రవ్వ ఎక్కువ గారెలు కావాలి అని అనుకుంటే ఎక్కువ రవ్వ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ రవ్వ 1 నిమిషం గ్యాస్ పైన అయితే కలబెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పిండి అనేది మనకు గట్టిగానే ఉండాలి. సో అందుకోసమే వాటర్ అయితే చూసుకొని యాడ్ చేయండి, మరీ ఓవర్గా అయితే యాడ్ చేసుకోకండి. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఉప్మా అనేది ఇలా గట్టిగా రావాలి. సో ఇలా గట్టిగా వచ్చాక మనం కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకొని ఆ కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా రావాలి గట్టిగా టెక్స్చర్ అనేది. ఇలా వచ్చాక పక్కనైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ ఉప్మా అనేది చాలా చల్లగా అవ్వాలి. అలా అప్పుడే మనమైతే దాన్ని టచ్ చేసి వంటలు అయితే చేసుకుంటాము. సో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోండి. అంతలోకి నూనె అయితే కాగుతుంటుంది. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే చేసుకోవాలన్నట్టు మనం గార ఉప్మా రవ్వతోని. సో ఇలా నేనైతే ఒక 5 అయితే చేశాను. ఆ 5 చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఏవైతే మనమైతే 5 అయితే చేసుకొని పెట్టుకున్నామో గారెలు, ఆ 5 ఒక్కొక్కటి విధంగా తీసుకొని ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో అట్ ఎ టైం అయితే యాడ్ చేయకండి. సో ఒక్కొక్కటి అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇది గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫుల్గా అయితే పెట్టుకోకండి. ఫుల్గా పెట్టుకున్నట్లయితే లోపల రవ్వ అనేది ఉంటుంది. సో అందుకోసమే ఇది అనేది గ్యాస్ అనేది ఫుల్గా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ డీప్ ఫ్రై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు అటు ఇటు అయితే తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. చూస్తుండగానే నోరు అయితే ఊరిపోతుంది కదండి, తినాలనిపిస్తుంది. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే, ఉప్మా గారెలు చేసినట్లయితే ఉప్మా లైక్ చేయని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ కావాలని తింటారన్నట్టు. సో అందుకోసమే ఇలా అయితే ట్రై చేయండి. చాలా చాలా రుచిగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అలానే నా వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి. సో మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇలానే కొత్త కంటెంట్తో కొత్త వీడియోస్ అండ్ కొత్త వంటలు అన్నీ మీ ముందుకైతే తీసుకొని వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి అందరికీ.